రాబోయే ఎల్లంపేట మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి మాట్లాడారు. ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి ఎల్లంపేట మున్సిపాలిటీ చైర్మన్లను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మేడ్చల్ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు లేవని, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చిన అభ్యర్థులకు ప్రతి ఒక్కరికి సహకరించాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా 6 గ్యారంటీలను తక్షణమే అమలు చేసినాం. అందులో బస్సు ఫ్రీ ఇచ్చినాం. అదేవిధంగా గృహ నిర్మాణంలో ఉండేటువంటి విద్యుత్తులకు 200 యూనిట్ల ఫ్రీ ఇచ్చినాం. పేదవాళ్ళ గ్యాస్ 500 సిలిండర్ ఇచ్చినాం. ఆరోగ్యశ్రీని గతంలో 5 లక్షలు ఉంటే ప్రతి పేదవాళ్ళు 10 లక్షల వరకు చేయించుకున్న ఆరోగ్యశ్రీ కూడా పెంచినాం. ఇక కావాల్సినటువంటి గ్యారంటీలు ఉన్నాయి. మహిళలకు ఇస్తారనేటువంటి వీటి కొంత ఉన్నది. అదేవిధంగా వృద్ధులకు ఇచ్చేటువంటి పెన్షన్ వస్తున్నది అది ఉన్నది. ఉన్నటువంటి ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొంత ఆలస్యం జరిగిన వారికి న్యాయం చేస్తాం. అంతేకాకుండా మరి వడ్డీ రుణాలను కూడా మహిళలకు ఇస్తాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళలను ఆర్థికంగా పరిపుష్టి చేయాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు, టీసీపీ నాయకత్వం, మహేష్ గౌడ్ గారు ఆలోచన వరకు కార్యక్రమం ఇస్తా ఉన్నాయి. అంతేకాకుండా మేనిఫెస్టో పెట్టిన కార్యక్రమాలు ఇచ్చినాం. మేము రేషన్ కార్డులను గత 10 సంవత్సరాలకి ప్రభుత్వం ఏదైనా పరిస్థితిలో ప్రతి పేదవారికి రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసినాం. అంతేకాకుండా మరి సన్నబియ్యం అనేది ఇక్కడ చెప్పలేదు. అయినప్పటికీ పేదవాడు సన్నబియ్యం తినాలి, దొడ్డు బియ్యం చేసిన అమ్ముకొని ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకోసం పేదవాళ్ళ సన్నబియ్యం ఇవ్వాలని సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. అదేవిధంగా చెప్పినటువంటి కార్యక్రమాన్ని చేసినాం. మరి రైతు రుణమాఫీ కూడా పెద్ద ఎత్తున చేసినాం. కొందరికి రాలేని పరిస్థితులు ఉంటే అక్కడ ఉండే సొసైటీలు సరైన టైంలో మరి ప్రభుత్వానికి నివేదించినప్పుడు వాళ్ళకు క్యాంపెయిన్ జరిగింది. మిగతా రాబోయే కాలంలో మిగతా వాళ్ళకి రుణమాఫీ చేస్తాం. రైతులందరూ కూడా ప్రతి గతంలో పిల్లలకు రాళ్ళకి ఉన్నారు. అది కాకుండా ఎవరైతే సేద్యం చేస్తుందో ఆ సేద్యం చేసేటువంటి ఎన్ని ఎకరాలను ఇచ్చేదాన్ని నిర్ణయం తీసుకొని సాధ్యమైనంత వరకు రైతు బంధువులు ఇస్తా ఉన్నాం. కొంత ప్రభుత్వానికి వెసులుబాటుతో ఉండాలనే ఆలోచనతో కొంత ఫైనాన్షియల్ బర్డెన్ ఉన్నది. కాబట్టి గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులను తిరిగి చెల్లిస్తూ మరి ఇప్పుడు ఉన్నటువంటి మరి ఇన్స్టాల్మెంట్ కూడా ఏదైతే గతంలో అప్పు తీసుకునే ఇన్స్టాల్మెంట్ కూడా ఇన్స్టాల్మెంట్ మరి దానికి మితి కూడా మనం చెల్లిస్తా ఉన్నాం. ఆ విధంగా కొంత క్యాంపెయిన్ జరిగిన ఏదేమైనప్పటికీ ఇందిరమ్మ ఇంటి ఇస్తున్నాం. ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇంటి ఇవ్వాలనే ఆలోచన గత ప్రభుత్వంలో మరి సంవత్సరానికి 400 ఇల్లు కట్టియాలని ఆలోచన ఉన్నప్పటికీ, ఆ రోజు శాసనసభ్యులు గత ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో దగ్గర 1800 ఇల్లు మంజూరు చేయించాం. చేపిస్తే సుమారు 1200 ఇల్లు మంజూరై పూర్తయినాయని గతంలో ఉండే శాసనసభ్యులు మంత్రి గారు, ఈనాడు శాసనసభ్యులు మంత్రి అయిపోయినారు. దానికోసం కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ మధ్యనే ఎక్కడైతే ఇన్కంప్లీట్ ఉన్నటువంటి కంప్లైంట్ చేసి మరి హౌసింగ్ బోర్డు ద్వారా వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం తీసుకుని క్యాబినెట్లో 500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆ విధంగా గతంలో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ కూడా ఈ 2-3 నెలల్లో తిరిగి పేదవారికి ఇచ్చే కార్యక్రమాలు ఏర్పాటు చేయబోతున్నాం. ఎలక్షన్స్ ఉంటాయి. 9 రోజుల ఎన్నికనే ఉన్నది. ఈ రోజు మొదలుకొని తప్పకుండా మా వాళ్ళు కష్టపడి ఏదేమైనప్పటికీ ఇక్కడ 24 వార్డులలో 18 వార్డులు దానికి గెలిచడానికి అవకాశం ఉన్నది. అందులో ఉన్న మిగతా 6 వార్డులు కూడా ఎక్కడికక్కడ చిన్న డిస్టర్బ్ కూడా తీసేసి అన్నీ కూడా గెలిచేదానికి ప్రయత్నం చేస్తామని మనం చేసుకుంటూ మరి పాత్రికలను ఒకటే కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో కొంత ఇబ్బందులు శాసనసభ్యులు మంత్రి ద్వారా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సంక్షేమాన్ని కూడా ఒక ఆలోచనతో ముందుకుపోతాం. తప్పకుండా మీ సహకారం మరి మా పార్టీకి కావాలని, దానికి మీరు అనుగుణంగా ఉండాలని, మిమ్మల్ని ఆల్రెడీ అవతల పార్టీ మీరు కాంగ్రెస్ అని కొందరు సంబోధిస్తూ ఉన్నారు. అలాగే నేను సంబోధించదలుచుకోరు. పాత్రికేయులకు చూస్తాం. కానీ మీరు కొంత ఆలోచనలకు ఏ రాష్ట్ర ప్రభుత్వం నచ్చినట్టు ఆలోచన చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. జై జై కాంగ్రెస్. ఈ 3 మున్సిపాలిటీలో ప్రధానంగా మనం ఎల్లపేట మున్సిపాలిటీ చూస్తూ ఉన్నాం. ఇక్కడ గతంలో మెన్షన్ సంబంధించినటువంటి సంబంధించినటువంటి
సోదరులు ఉండబోతున్న నుంచి కానివ్వండి, ఇటు మేడ్చల్ మున్సిపాలిటీ నుంచి కానీ అందరూ ప్రజాప్రతినిధులు మాజీ కౌన్సిలర్లు అందరూ కూడా ఈ బాధ్యత తీసుకున్నారు. ఆల్రెడీ ఈరోజు ఫైనల్ చేసి దీపాలు కూడా 24 మందికి మనం ఇస్తున్నాం. ఒకటి అలా తప్ప ఎక్కడ మనకు తగాదా లేదు. ఇప్పుడు ఇంకో సందర్భంలో నాకు చెప్పే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితుల్లో ఒకరే అతను కూడా అవునయ్యా, నేను చెప్పేదంటే చెప్పిన సాధ్యమైనంత వరకు వాళ్ళని కన్వీన్ చేసి గుర్తొచ్చినప్పటికీ కూడా విత్డ్రా చేసుకుని క్యాండిడేట్ పడి తిరిగే ప్రయత్నం చేస్తాం. తిరగకపోతే మన ఇష్టం అది మన పార్టీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏం లేదు, ఆయన కూడా 24 గెలుస్తానంటారు కానీ మీరు 18 మేము గెలుస్తున్నామని చెప్తున్నారు. నేను 24 గెలుస్తామని చెప్తలేదు. 18 దాకా మేము గెలిచే అవకాశం ఉంది. ఇంకా మిగతా దాంట్లో ఇది మిగిలినవి ఉన్నాయి కదా సార్. అన్నం మీద 2 మెతుకులు కింద పడతారు. ఆయన మొత్తం అన్నం తినలేవు. మొత్తం 24 గెలిస్తే నేను పోదు కొడతలేను. నాకు కొంత విజ్ఞత ఉంది, సంస్కారం ఉంది. గాలిలో మనం చెప్పలేము. కొన్ని సందర్భంలో ఓట్లు టికెట్లు అక్కడ ఉండే ప్రెషర్తో అక్కడ కుల క్యాండిడేట్లతో ఇస్తాం. అన్ని కులాల క్యాండిడేట్ గెలవాలని గ్యారెంటీ లేదు. అంటే ఇప్పుడు ఈ 6 విషయాలు చెప్తారు కదా, ఏ గ్రామాలంగా అవన్నీ మేము చెప్తాం.